ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఈ దినం మీరు ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయముల యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరొకసారి చదువుకుందాం. 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయముల యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకునేవారిగా ఉంటాం. అది ఏ పరిస్థితి అయినప్పటికీ, ఏ పని అయినప్పటికీ, ఏ విషయంలోనైనా మనము దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అది కష్టమైన, బాధైనా, ఏదైనా సరే, సంతోషమైన. చాలామంది జీవితాల్లో సంతోషకరమైన విషయం జరిగితేనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తారు. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ప్రతి విషయంలో యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తున్నారు. మంచే కాదు, చెడే కాదు, ఏ విషయం జరిగినా దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే దేవునికి మనం చెల్లించే వారిగా ఉంటామో దేవుడు మనల్ని గొప్పగా హెచ్చించేవాడిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, ప్రతి విషయంలో యందు మనం కృతజ్ఞత చెప్పేవారిగా దేవునికి అన్ని విషయాలు యందు. ఉదయకాలంలో లేచిన సమయంలో ప్రభువా, ఈ రాత్రి అంతా నిద్ర ఇచ్చావు, మంచి నిద్ర ఇచ్చావు, ఉదయమే నీకు మెలకు ఇచ్చావు మాకు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజంతా మన పనులన్నిటిలో దేవుడు మనకు తోడుగండి. మన ప్రయాణాల్లో కానీ, మన యొక్క పనిలో కానీ, లేకపోతే మన యొక్క ఉద్యోగాల్లో కానీ, ఏ పని, మన వ్యాపారం, ఏ పనైనా ఆ పనులన్నిటిలో దేవుడు మనకి కృప చూపిస్తేనే కానీ, దేవుడు సహాయం చేస్తేనే కానీ మనం ఆ పనిలో మనం అనుకుంటాం మన శక్తి చేత, మన బలం చేత మనం గెలిచాం, లేకపోతే ఆ పనిలో మనం సక్సెస్ఫుల్ అయ్యాము అని అనుకుంటాం. కానీ దేవుడు సహాయం చేయలేదే ఏ పని మన పట్ల జరగదు. కాబట్టి ఇంతవరకు మా పనులన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు. మాకు ఈరోజు చేసిన పనులన్నింటిలో, ఉద్యోగంలో అవనివ్వండి, వ్యాపారంలో అవనివ్వండి, లేకపోతే దేవుని యొక్క పరిచర్యలో అవనివ్వండి, ప్రయాణాల్లో అవనివ్వండి, ఏ పనిలో అయినా దేవుని యొక్క సహాయం లేదే మనం ఏమి పని చేయలేము. కాబట్టి దేవుడు మన ప్రయాణాల్లో కానీ, పరిచర్యల్లో కానీ, మన యొక్క వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ దేవుడు మనకి చేసిన మేలుని బట్టి మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఈ దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడలాగన, అలాగే అనేక మంది జీవితాలకి ఈ యొక్క వాగ్దానం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేటట్టు ప్రార్థించండి. ఈ వాగ్దానం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి విషయంలో ఎందుకు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతలు చెల్లించమని చెప్తున్నావు తండ్రి. అవును ప్రభువా, మేము తండ్రి కొన్నిసార్లు కృతజ్ఞత లేని వారిగా మా జీవితాల్లో మేము వెళ్ళిపోతూ ఉంటాం తండ్రి. అయితే ప్రభువా, ఈరోజు మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్న మాట, ప్రతి విషయంలో మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండేటట్టు సహాయం చేయండి. మా పనుల్లో కానీ, పరిచర్యలో కానీ ప్రభువా, మా యొక్క వ్యాపారాలు, ఉద్యోగాలు నాయన, మా కష్ట సమయాల్లో, మా దుఃఖ సమయాల్లో కానీ, మా సంతోషకరమైన సమయాల్లో కానీ, ఏ సమయమైనప్పటికీ నాయన, ఏ యొక్క పరిస్థితులైనప్పటికీ తండ్రి, నీ యందు మేము కృతజ్ఞత నీకు స్తుతులు చెల్లించే వారిగా మమ్మల్ని అందరినీ ఆయుధపరిచి నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాల్లో నడిపించి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ.